మీరు అనుకున్నది జరుగుతుందంటారా? మా అమ్మాయి మీద నాకు నమ్మకం ఉందండి. మీ అమ్మాయి చాలా రిస్క్ తీసుకుంటుంది. 12 అయింది. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు. ఇంకా రాలేదేంటి? వాళ్ళు ఎక్కడున్నారు? ఆసుపత్రి మొత్తం ఎత్తుకండి, వెళ్ళండి. అంకుల్, డాక్టర్ అంకుల్. ఏంటి అంకుల్, గంటకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు కదా, రాలేదేంటి? డాక్టర్, డాక్టర్, నర్స్, 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 ఏమైంది? హలో మీనా. అమ్మా మీనా. విక్కీ, తలుపు తీరా. బాబు, అదిగో. విక్కీ, కలిపిందంటరా? అది తప్పకుండా ఇంటికి వస్తుంది, జాగ్రత్త. గుడ్డిదని నీకే ధైర్యాలుంటే
ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలే కాక చట్టానికి న్యాయానికి సంబంధించిన ప్రముఖులు ఐ విట్నెస్గా ఉండటం వలన పాపారావు అతని కొడుకు విక్కీ లింగరాజులు నేరస్తులుగా నిరూపణ అయింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం వీరి ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శ్రీమతి కౌసల్యను నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ కేసులో ఏ విధమైన సాక్ష్యాలు లేకపోయినా టేకప్ చేసి అతి తెలివిగా ప్రాణాలకు తెగించి నేరస్తులను బయటపెట్టిన మిస్ మీనాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 25,000 విత్ ఇంట్రెస్ట్ ప్లస్ శాలరీ ఇవ్వకపోగా జైలు ఇంక్లూడ్ అయింది మీ దయ వల్ల. అదేదో ఆ జైల్లోనే చూసుకుందాం పదా. ఇంకా అక్కడే కౌసల్య, నాన్న నాన్న, ఈ కోర్టు మెట్ల మీదే నా కారణంగా విడిపోయిన మీ ఇద్దరు మళ్ళీ నా కారణంగానే కలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. నాన్న, అమ్మా ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా మీనా, ఇన్నేళ్లు కళ్ళు మూసుకుపోయి నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరిపించి నువ్వు దూరం అయిపోతావమ్మా. అమ్మా, ఇంతకాలం నన్ను నాన్నగారు చూసుకున్నారు. ఇక నుంచి నాన్నగారిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది? అదిగో వాళ్ళ కోసం, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కళ్ళ ముందున చీకట్లో వెలుగు నింపాలి. అందుకు నేను ముందుకెళ్ళాలి. నాకు తోడుగా, నాకు చేయి అందించి తీసుకెళ్ళడానికి సురేష్ ఉన్నాడు. నాకు మీ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మా గుండెలలో నిండి